భారత్కు పాకిస్తాన్ లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధు జలాల ఒప్పందంపై సమీక్షించుకోవాలని ప్రాధేయపడింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్పై జాతిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవు, నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు అంటూ ఉగ్రవాదంపై భారత్ వైఖరి గురించి పాకిస్తాన్కు స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్పై భారత్ విధించిన ఆంక్షలు కొనసాగుతాయని సూచించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇందులో భాగంగా సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ దేశంతో వాణిజ్య రాకపోకలను నిషేధించింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో దాయాది దేశంలో నీటి కటకట మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్ పంటపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో బుధవారం పాకిస్తాన్ భారత్కో లేఖ రాసింది. ఆ లేఖలో సింధు జలాల ఒప్పందంపై తీసుకున్నటువంటి నిర్ణయం విషయంలో పునఃసమీక్ష చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తుజా భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శికి ఓ లేఖ అధికారికంగా రాశారు. సింధు జలాల ఒప్పందాన్ని కొనసాగించేలా భారత ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరారు.